గోవింద 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 గోవింద. హై ఫ్రెండ్స్, నేనేం చెప్పబోతున్నా అంటే అందరు తిరుపతి కోట మీదకి వచ్చినప్పుడు గోవింద గోవింద అని వెంకటేశ్వర స్వామిని ఎందుకు పిలుస్తారో చెప్పబోతున్నాను. కూర్చో మాట్లాడుకుందాం. ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్య మహాముని అనే మహర్షి దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర చాలా గోవులు ఉన్నాయి కదా, గోవులు అంటే ఆవులు, నీ దగ్గర చాలా ఆవులు ఉన్నాయి కదా, నాకు ఒక ఆవుని అని వెంకటేశ్వర స్వామి అడిగితే, అప్పుడు ఆ అగస్త్య మహాముని, నేను నీ ఒక్కడికే ఆవుని ఇవ్వలేను, నువ్వు నీ భార్యతో కహార వస్తే నీకు నేను ఆవు ఇవ్వగలను అని చెబుతాడు. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వెళ్ళి కొన్ని నెలల తర్వాత వాళ్ళ భార్యతో సహా వస్తాడు వెంకటేశ్వర స్వామి. అప్పుడు చూస్తే ఆ అగస్త్య మహాముని ఉండకుండా వాళ్ళ శిష్యుడు ఉంటాడు. వెంకటేశ్వర స్వామి వెళ్ళి ఆ శిష్యుడితో అలా జరిగిందంతా చెబుతాడు. ఇలా మీ గురువు నాకు ఒక ఆవునిస్తానన్నారు భార్యతో వస్తే అని చెబుతాడు. అప్పుడు ఆ శిష్యుడేమో, మా గురువు గారికి తెలియకుండా నేను ఆవును అలా ఇవ్వగలను అంటారు. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వెళ్ళి వెళ్తూ ఉంటే అగస్త్య మహాముని అనే శిష్యుడు గురువు వచ్చి ప్రదక్షిణమయ్యి వెంకటేశ్వర స్వామిని గోయింద అని పిలుస్తాడు. గో అంటే ఆవు, ఇంద అంటే తీసుకో, గోయింద అని పిలుస్తాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి ఆ ఆవును తీసుకొని ఒక వరం ఇస్తాడు ఆ అగస్త్య మహామునికి. నువ్వు మా కోసం నా కొండ మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు నన్ను గోవింద అని పిలిచినా నేను పలుకుతాను అనే వరం ఇస్తాడు. అందుకే అందరు గోవింద గోవింద అని పిలుస్తారు. గోవింద గోవింద. ఏడుకొండలవాడ గోవింద గోవింద. తిరుమల క్షేత్రం.